ఒక అయ్య తన కొడుకు ఏమిస్తాడు? ఒక ఇల్లు ఇస్తాడు, 1 ఎకరం పొలం ఇస్తాడు, కాసింత బంగారం ఇస్తాడు. కానీ నేను నీకు ఇవ్వబోతున్నది విన్నావంటే ఇక్కడే వెర్రిగంతులు వేస్తావు. ఇది ఇప్పటి కథ కాదు. సుమారు 500 ఏళ్ల క్రితం, 5 తరాల క్రితం. ఈ దినమునకు నీవు తలపెట్టిన సౌభాగ్య సాధనా యాగము సంపూర్ణమైనది. మీరు ఏ పరివారము లేకుండా ఏకాంతముగా కటిక నేల మీద పవళించవలెను. ఓ సౌందర్యరాశి, నా అవకాశము నీ సౌందర్యము వ్యర్థము కానివ్వకుము. విశ్వపతి, నా కొడుకు బ్రతకడా? బ్రతికే అవకాశమే లేదా? నీ ఆత్మని ఒక మర్రి విత్తనంలో నిక్షిప్తం చేస్తాను. ఆ విత్తనమే ఈ మర్రి చెట్టుగా మొలకెత్తింది. తరాలు గడిచాయి, ఏళ్లు గడిచాయి. విశ్వపతి ఈ మహావృక్షంగా మారాడు. విశ్వపతికి మన కుటుంబానికి ఎన్నో తరాల అనుబంధం. అందుకే వంశానుగతంగా మనం అతనికి సేవలు చేస్తూ ఉన్నాం. సేవలు తప్పు, అంతవరకు సరే గాని ఈ సేవలకి ఏదో ఒక అంతుండాలిగా. రే జుంబా, నీకు దక్కబోయే అదృష్టమేదో తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావురా. అదృష్టమా? ఈ ఊళ్ళో ఈ మర్రి చెట్టు చుట్టూ తిరుగుతూ. రేయ్, మర్రి చెట్టు అనకు, విశ్వపతి అను. ఏదో ఒకటి. జుంబా, విశ్వపతి అంటే విశ్వానికి పతి, అధిపతి. ఎప్పుడో తెలుసా? స్వాతి నక్షత్రంలో అమృత ఘడియల్లో పుట్టిన తల్లికి పుష్యమీ నక్షత్రంలో బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను మనమీ విశ్వపతికి నరబలి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ మర్రి చెట్టుకు మానవ రూపం వస్తుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అదే పరమరహస్యం. ఆ బాలిక ఎప్పుడు పుడుతుందో, ఎక్కడ పుడుతుందో విశ్వపతికి మాత్రమే తెలుసు. సరే, నువ్వు చెప్పినట్టే విశ్వపతికి మానవ రూపం వస్తుంది. దానివల్ల మన కొరిగేదేంటి? చెప్పాను కదరా, విశ్వపతికి మన కుటుంబానికి కొన్ని తరాల అనుబంధమని. మనం చేసే సేవల్ని విశ్వపతి తప్పకుండా గుర్తిస్తాడు. తనకి మానవ రూపం వచ్చి లోకంలో అత్యంత శక్తివంతుడిగా మారినప్పుడు రే జుంబా, మనకు దశ తిరుగుతుంది. అప్పుడు మనం బంగారు మేడల్లో బతకచ్చు, రత్నాల కంబళ్ళు కప్పుకోవచ్చు, కోరిన స్త్రీని పొందవచ్చు. అంతేకాదురా, మృత్యువునే జయించవచ్చు. ఏ కొడక, నాది 6వ తరం, నీది 7వ తరం. నాకెందుకో మనసు చెబుతోందిరా, ఇవన్నీ నీకే దక్కుతాయని. విశ్వపతికి మానవ రూపం ఇవ్వగల బాలిక ప్రస్తుతం ఓ తల్లి గర్భంలో ఉంది. ఆ బాలిక జన్మించగానే ఆమె ఎక్కడ పుట్టిందో నువ్వే పసిగట్టాలి.
సుమతి ఏంటి పెట్టాంపా? అది మర్రి చెట్టులా కనిపించిందండి. మర్రి చెట్టా? ఇదే కాదండి, నా కళ్ళు అప్పుడప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. అది చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే అది మర్రి చెట్టులా లేదు, ఒక దయ్యంలా, ఒక పిశాచంలా ఉంది. టీవీలో ఏదైనా హారర్ మూవీ చూసావా? లేదండి. అయితే ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకొని పడుకో. పీడకలలు రావు. రిలాక్స్. ముందు వాటర్ తాగు. కమాన్. ఏం లేదు అక్కడ. రిలాక్స్. స్లీప్. ఆ పాపను తీసుకొచ్చి ఈ విశ్వపతి దగ్గర, అంటే ఈ మర్రి చెట్టు మొదలు దగ్గర బలిచ్చి రక్త తర్పణం చేస్తే ఆ పిల్ల ఎప్పుడు పడుతుందో ఎక్కడ పడుతుందో మనకెలా తెలుస్తుంది? అది విశ్వపతి చెప్తాడు. విశ్వపతి చెప్తాడా? ఎప్పుడు చెప్తాడో, ఎలా చెప్తాడు? హే చుంబా, ఈ అనుమానపు దయ్యాన్ని నీ మనసులో నుంచి తొలగించేసేయి. విశ్వపతి అందించే సిరులు సుఖాలు అందుకోవటానికి సిద్ధంగా ఉండు. తినమ్మా, తిను తిను. అది అది ఇంకొంచెం. రాంబాబు, ప్రతి ఏడాది కోడి పందాలంటూ ఓ కోడి తీసుకుని వెళ్తావు కదా, ఒక్కసారైనా పందెంలో గెలిచావా? ఎందుకు గెలవలేదు? పోయినసారి పందాల్లో నా కోడి 5,000 సంపాదించి పెట్టింది. సర్లే, అవ్వవాడికి నువ్వు తాత మొలతాడికి సరిపోయిందని నీ కోడికి పెట్టే జీడిపప్పు బాదం పప్పుకి అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది కదా. అలా లెక్కలేసుకుంటే కోని పెంచినట్టే, పందెం గెలిచినట్టే. అయినా నా గోడ నీకెందుకే? నా కోడి, నా పందెం, నా ఇష్టం. చాలా. సర్లే, ఈ కోడి మీద ఉండే ప్రేమ మనుషుల మీద కూడా చూపిస్తే ఏదైనా సుఖం మిగులుతుంది. లేకపోతే ఇదిగో ఇలా సన్నాసిలా మిగిలిపోతావు. నువ్వు తినరా. అది ఏంటలా చూస్తున్నారు? ఏంటో, నేను ఇలా చూస్తుంటే కళ్ళు చెదిరిపోయి సైట్ వచ్చేటట్టుంది. పెద్ద నష్టమేం లేదు, కళ్ళజోడు పెట్టుకోవచ్చు. అయినా నాకు మీ మీద అప్పుడప్పుడు అనుమానంగా ఉంటుంది ఇలాంటి మాటలు వింటున్నప్పుడు. అనుమానమ్మా? నా మీద? వెరీ బ్యాడ్. అవును మరి, నేను అందంగా ఉన్నానని, చాలా అందంగా ఉంటానని మీరెలా అంటారు? అదేం గొప్ప విషయం? అందంగా ఉన్నావు కాబట్టి అందంగా ఉన్నావు అన్నాను. అదే, ఏ ఫీలింగ్తో అంటారు? చూసంటాను, పోల్చుకొని అంటాను. అదే విషయం. అంటే మిగతా ఆడవాళ్లతో నన్ను పోలుస్తారనేగా అర్థం? ఓ. పోలిస్తే తప్పేంటి సుమతి? పోలిస్తే తప్పులేదు, కానీ చూడ్డం తప్పు కదా. అదా, ఏం చేయమంటావు? మనసును కంట్రోల్ చేసుకోగలం కానీ చూపును కాదు కదా. ఇప్పుడు మీరిలా ఒప్పుకున్నాక నాకు విషయం అర్థమైంది. ఏంటది? మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓ కన్నేసి ఉంచాలి. ఎవత్తైనా నాకంటే అందగత్తే, నాకంటే జాన పరిచయం అయితే
నాకు ఇబ్బందే కదా. సుమతి, నా మీద అనుమానమా? చా, నవ్వులాట కన్నాను. సీరియస్గా తీసుకోకండి. మిమ్మల్ని నేను నమ్మడమే కాదు, అసలు నా నమ్మకానికి ప్రతిరూపమే మీరు. పిలిచింది నిన్ను కాదు, కార్తికేయ. పర్వాలేదు కదా నాన్న, ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి. ఎవరికి ఏం పని చెప్పాలో నిర్ణయించేది నేను. వీడి కార్తికేయని. అలాగే కదా నాన్న. సుమతి, స్కూలుకు పంపే పిల్లాడికి దూతున్నట్టుంది. మాట్లాడకండి. నాకు డెలివరీ అయ్యే వరకు మీరే నా బిడ్డ. అది కాదు సుమతి, నేను చెప్పేది. అనే పెదనాన్ని రమ్మంటున్నారు. దేనికి? దేనికో నాకు చెప్పలేదు, నిన్నే రమ్మన్నారు. సరే సుమతి, నేను వెళ్ళొస్తాను. నాన్నగారు పిలిచారా? అవును, కూర్చో. వాసు, నువ్వు కాసేపు బయట ఉండు. వెళ్ళు. ఏంటి నాన్నగారు, ఏదైనా ముఖ్యమైన విషయమా? నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. అర్జెంట్ అంటే ఎప్పుడు? వెంటనే. అవసరం ఉంటే ఆ మధ్య మూర్తి గారికి మనం 2 కోట్లు అప్పు ఇచ్చాం, గుర్తుందా? అవును, అతను అప్పు తీర్చలేక సతమతం అవుతున్నాడు. ఇప్పుడు అతను బంగ్లా అమ్ముకున్నాడు. అయ్యో, ఆ ఇల్లు అమ్మిన డబ్బు ఈరోజు అతని చేతికి అందుతుంది. మూర్తిగారు మంచి వ్యక్తే కదా నాన్నగారు? మనుషుల్లో మంచివాళ్ళు ఉంటారు, కానీ డబ్బు మాత్రం మంచిది కాదు. అందుకే చెప్తున్నాను, ఈ క్షణమే బయలుదేరి వెళ్ళు. ఆ డబ్బు క్యాష్గా ఇచ్చినా చెక్గా ఇచ్చినా భద్రంగా తీసుకురా. వెళ్ళక తప్పదంటారా? నువ్వు కోడల్ని తీసుకుని గుడికి వెళ్ళాలనుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఇది ఎంతకంటే ముఖ్యమైన విషయం. మీ మొక్కు రేపు తీర్చుకోవచ్చు, కానీ ఈ బాకీ రేపు అనుకుంటే వసూలే కాదు. ఎక్కువ ఆలోచించక కార్తికేయ, నీకు టైం లేదు, బయలుదేరు. సరే నాన్నగారు. ఏమండి, వెళ్దామా? ఏమైందండి? నాన్నగారు హైదరాబాద్కి వెళ్ళమన్నారు. ఇప్పుడే, ఈ క్షణమే. దేనికి? పాత బాకీ వసూలు చేయడానికి. సరే, వెళ్ళిరండి. సుమతి, మావయ్య గారు చెప్పారంటే అదేదో అర్జెంటు విషయమే అయ్యుంటుంది. మనం గుడికి మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలేండి. సుమతి, నేను ఒక మాట చెప్పనా? ఏంటండి? డెలివరీకి ఎక్కువ టైం లేదని నువ్వే చెప్పావు, మళ్ళీ వాయిదా వేయడం ఎందుకు? రాంబాబుని తీసుకొని నువ్వే గుడికి వెళ్ళు. అయ్యో, ఎందుకండి అలా అనేశారు? ఏమైంది? మొక్కుల విషయంలో అలా తొందరపడి అనకూడదండి. మీరన్నదానికి ఇప్పుడు నాకు అలా వెళ్ళడం ఇబ్బంది అయినా వెళ్ళక తప్పదు. అయితే వెళ్ళు, సమస్య ఏంటి? రాంబాబుతో వెళ్ళడం ఇష్టం లేదా? కాదు, మీరు లేకుండా వెళ్ళడం ఇష్టం లేదు. సుమతి, ప్లీజ్, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకో. నా బంగారం కాదు, ప్లీజ్. టేక్ కేర్. అలాగే. జాగ్రత్తగా వెళ్ళి. రాంబాబు, జాగ్రత్త.
చూపెలా ఉంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడి చూపులా ఉంది. ఇప్పుడు అర్థమైంది. ప్రాబ్లం నా చూపులో లేదు, ఆహా, మరి ఇంకెక్కడుందో? నీ చూపులో. నన్ను నువ్వు చూస్తున్న చూపులో ఉంది. చిన్నయ్య గారు కూడా వచ్చుంటే బాగుండేదమ్మా. అవును, అంత కొంపలు మునిగిపోయే పని ఏమొచ్చుంటుందమ్మా? వ్యాపార విషయాలు నాకు అంతగా తెలియవు రాంబాబు. అయినా మావయ్య గారు అంత అర్జెంటుగా పంపించారంటే అదేదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది కదా. అవుననుకోండి, అయినా అనవసరంగా మీరు వేసుకున్న ప్రోగ్రాం పాడైపోయింది కదమ్మా. లోకంలో ఏం జరిగినా అది మన మంచిగా అనుకోవడం మంచిది రాంబాబు. ఆ మాట నిజమేననుకోండి.